ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో రెండో ఛార్జ్షీట్ను రెడీ చేశారు. రెండవ ఛార్జ్షీటులో ముగ్గురి పాత్రపై కీలక ఆధారాలను పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల కాల్ డేటా రికార్డు, గూగుల్ టేక్అవుట్, ఇతర ల్యాప్టాప్లోని వివరాలను ఛార్జ్షీట్లో జోడించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. లిక్కర్ స్కాములు మళ్ళీ ఇవాళ మరో ఛార్జ్షీట్ పడింది. అందులో సారాంశం ఏంటి, ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఎవరిని దోషులుగా అలాగే నిరూపించబోతున్నారు, ఏ ఆధారాలతోటి అన్నది చాలా ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఒక భాషలో మాట్లాడుకుందాం మనం. ఆ భాష అందరికీ బాగుంటుందేమో. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు. కృష్ణమోహన్ అన్న చాలా సాత్వికుడు, కానీ ఇవాళ లిక్కర్ కేసులో ఇరుక్కుపోయాడు. అలాగే ధనంజయ రెడ్డి అన్న కూడా, ఇక గోవిందప్ప అన్న. మరి అన్నలు ముగ్గురు బెయిల్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. బెయిల్ వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళు ప్రయత్నిస్తారు, దాన్ని నేను తప్పుపట్టాను. అలాగే బెయిల్ మళ్ళీ రాకముందే ఛార్జ్షీట్ వేయకపోతే కూడా పరిమితమైనటువంటి కాలం తర్వాత మీరు ఛార్జ్షీట్ వేయలేకపోయారు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇస్తున్నామన్నటువంటి ప్రమాదం ఉంటుందన్నటువంటి దశలో ఇవాళ సిట్ అధికారులు మళ్ళీ ఛార్జ్షీట్ ఒకటి వేశారు. కొంతమంది ఊహిస్తున్నారు ఎవరినో అరెస్ట్ చేయబోతున్నారు అని. మనకి ఊహాగానాలు అంత అవసరమా? దేశానికి ఏమన్నా ప్రమాదమా? మన ఊహలు లేకపోతే, మనం మాట్లాడకపోతే తెలిసిని మాట్లాడదాం. ఈ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటో ఊహాత్మకంగా చెప్పడం అనేది ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ నాట్ ఏ రెస్పాన్సిబుల్ డ్యూటీ. సో నేనేమంటానంటే, ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, అలాగే గోవిందప్పయ్య కానీ ముగ్గురు కలిసి చేసినటువంటి వాటి మీద పూర్తి ఆధారాలు ఉండబట్టే ఇవాళ బెయిల్ కూడా రాలేదు అన్నది సత్యం. అతి సాధారణమైనటువంటి కేవలం ఊహాత్మకమైనటువంటి కేసులు పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి బెయిల్ వచ్చేది. ఇవాళ బెయిల్ రానటువంటి సాక్ష్యాధారాలు సిట్ దగ్గర ఉండబట్టే 100 రోజులు దాటుతున్నా కూడా వీళ్ళకి బెయిల్ రాని పరిస్థితి చూస్తున్నాం. ఇక ఇవాళ 200 పేజీలు, అది కూడా 3-4 అట్టపెట్టెలు. అంతకుముందు 11 కోట్లను ఎన్ని బాక్సుల్లో తీసుకెళ్లారో అందులో సగం ఇవాళ ఛార్జ్షీట్ని వీళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వటం. ఇన్ని పేజీలు, ఇన్ని బాక్సుల అఫిడవిట్స్, అలాగే ఆర్గ్యుమెంట్స్, ఛార్జ్షీట్లు. మరి ఇన్ని 100 పేజీలు చదవడానికి అసలు జడ్జెస్కు సాధ్యమవుతుందా అని మళ్ళాంటి వాళ్ళకి సందేహం వస్తుంది. మరి ఇది ఇంత మొత్తం చదవాలనంటే వాళ్ళకెంత సమయం పడుతుంది? అవును కదా. ఒక కేసుని ఇంత నిర్విఘ్నంగా పోరాడినట్టుగా అధికారులు సమాచారం సేకరించిన తర్వాత వెంకటేష్ నాయుడు అనేటటువంటి అతను చక్కగా ఆడుకుంటున్నాడు కట్టల మీద కూర్చొని. నోట్ల కట్టలతోటి ఆడుకుంటున్నటువంటి పైశాచికం ఎలా వచ్చింది అని అంటే ఈ అసలు లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి దోపిడీ డబ్బే అంటున్నారు. ఈ దోపిడీ డబ్బుతో పాటు అతని విలాసవంతమైన జీవితం చూస్తే, ఇతను ఎవరు అని ప్రశ్నిస్తే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలిసిన తర్వాత అతను జైల్లో ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అలాగే రాజ్ కెసిరెడ్డి జైల్లో ఉన్నాడు. అలాగే చాణిక్య, ఇంకా కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఎవరైతే దుబాయ్ పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చి దొరికిపోయారో వాళ్ళందరూ ఇవాళ 12 మంది జైల్లో ఉన్నారు. ఈ ముగ్గురు మళ్ళీ బెయిల్కి ప్రయత్నిస్తున్నారు. ఇంత పెద్ద కేసులో బెయిల్ వస్తుంది ఇద్దరికి అన్నటువంటి ఒక మాట, ఒక వాదన, ఒక అనుమానం పెరుగుతుంది. ఎవరు కలిసిపోయారు నిందితులతోటి, ఎవరెవరు ఏ ఏ ప్రయత్నాలు చేస్తే ఎవరు ఏ డబ్బుకి, ఎంత డబ్బుకి లొంగిపోయి వీళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి కనపడుతోంది అని. బట్ ఇక్కడ ఎంత పెద్ద శిక్ష చేసిన, ఎంత పెద్ద శిక్ష పడబోతున్నా చేసిన నేరంలో విచారణకు ముందు ఖచ్చితంగా బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుంది. 99% ఉంటుంది.
ఆ పరిమిత కాలం తర్వాత బెయిల్ ఇవ్వాల్సిన దశ ఉంటుంది. అందుకని అదిగో ఆ లాయర్ తప్పు చేయబట్టి వీళ్ళకి బెయిల్ వచ్చిందని, లేదు ఈ అధికారి వంతపాడబట్టి అలాగే ఇవ్వవలసిన సమాచారం ఇవ్వకపోబట్టి బెయిల్ వచ్చిందని, ఇలాంటి అనుమానాలు, ఇలాంటి కన్ఫ్యూజన్స్ తెలియకుండా మాట్లాడడం అనేది పెద్ద బాధ్యతగా అనిపించదు కానీ, బట్ ఈ కేసుకు సంబంధించి 200 పేజీల ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి, జరగబోయేటటువంటి పరిణామాలు ఏంటి అనంటే, వేచి చూద్దాం. తొందరపడి మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? చూద్దాం ఏం జరగబోతోందో. లెట్ ఇట్ బి.